నీళ్లు జారి కింద పడితే అత్తమ్మా జాగ్రత్తగా తాగు అన్నది. ఆ మాట విన్నావు అన్నది? విన్నానే. చూపులు అట్టే ఉంటాయి, మాటలు అట్నే ఉంటాయి. నా మాట వినే అంటే ఇంకెక్కడ వెళ్ళేది. చూడు ఆ పిల్ల ఎంత చక్కదనంగా మాటలు చెప్పిందో, ఎంత చక్కదనంగా పనిచేసిందో. ఆ మూత తీసి ఇచ్చిండ్రా. ఎవరైనా మనకి ఇంటికి పోతే బాటలు మూత ఎప్పుడు తీసి ఇస్తారా? బాటలు ఇస్తారు కానీ తాగు అంటారు, కానీ మూత తిప్పి ఎప్పుడు తీసిన వాళ్ళు ఎవరైనా కనపడ్డరా? నాకు ఫస్ట్ ఈ అమ్మాయి కొన్నాయి, నువ్వు తాళి కట్టి వదిలిపెట్టరా, నేను చూసుకుంటాను అంట. హల్లెలూయా. వింటున్నారా? తాళి కట్టి వదిలిపెట్టాడంట మనవాడు. హల్లెలూయా. అత్త పొద్దున్నే లేచి ఛాయ్ అగి అన్నీ పెట్టిందంట. కోడలు 10 గంటలకు వేసిందంట. అత్త ఛాయ్ పెట్టామో అన్నదంట. పెట్టినా అన్నదంట. వేసుకొచ్చి ఇచ్చిందంట ఛాయ్. హల్లెలూయా. 10 గంటలకు ఛాయ్ ఇచ్చింది. ఫస్ట్ రోజు కాదు పాపం, పడుతుంది వాడాలి అలసిపోయింది అనుకుందంట. రోజు కంటిన్యూ అవుతుందంట. రోజు 10 గంటలకు వేస్తుందంట. వాడు అన్నాడట మధ్యాహ్నం లేచి, అత్త ఏం కూర చేసావే? అత్త ఏం కూర చేసావు? బిడ్డ చేయలేదమ్మా, ఇంకా కొడుకుని చికెన్ తీసుకొచ్చి వండమన్నా. నాకు రోజు చేప, ఒక రోజు చేప, ఒక రోజు గుడ్డు, ఒక రోజు చేప, మటను ఇవన్నీ ఉండాలి నాకు నడువు అన్నాడు. హల్లెలూయా. అత్త నేను ఫంక్షన్కి వెళ్ళాలి, నా బట్టలు ఉతికి పెట్టు అన్నదంట. నేను ఉతికి పెట్టడా? లేదు అత్త ఉతికి పెట్టాలి. వింటున్నారా? మడతేసి నా బీరో నేను ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను కదా, ఆ బీరోలో చదువుతున్నాడు. కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరే ఏంద్ర పరిస్థితి అని కొడుకుని అడిగితే, నువ్వే అన్నావు కదా తాళి కట్టి వదిలిపెట్టి నేను చూసుకుంటా అన్నావు కదా, నేను నీ మీద తాళి కట్టాను, నువ్వే చూసుకో మమ్మీ అన్నావు కదా. ఆ రోజు మూత ఎక్కువ తీసింది అన్నావు కదా. నీ చిత్తమైతేనే, ఏ చిత్తమైతేనే? దేవుని చిత్తమైతేనే. నీ చిత్తమైతేనే తొలగించన్నావు కదా. నేను అప్పటికి అడిగా దేవుని దగ్గర, దేవుని చిత్తం ఉందా లేదా అడుగా అని అడిగానా? నువ్వేలా మూత తీసి ఇచ్చింది అన్నావు. తాళి కట్టి ఇంట్లో తోలరా అన్నావు. కట్టి ఇంట్లో తోలి. హల్లెలూయా. ఆమె రోజు నేను డ్రైవింగ్ చేస్తుంది. ఆమె బట్టల కాడ డ్రైవింగ్ చేస్తుంది, ఇంకా తిండి కాడ డ్రైవింగ్ చేస్తుంది, ఇంకా అన్నిటిలో. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చిత్తం అడగాలి. నీ మార్గంలో కాపాడబడాలి అంటే, నీ ప్రయాణంలో కాపాడబడాలనంటే, నీ చుట్టూ దూతలు ఉంచాలంటే ఆయన చిత్తం అడగాలి. ఆయన చిత్తం లేకుండా వెళితే, ఆయన ఆలోచన లేకుండా వెళితే మీరు కూడా అట్లా మోసపోయారు సుమా. మీరు కూడా అట్లా మోసపోయారు. ఇంటి బాగుందని కుర్చీ వేసారనండి. వింటున్నారా? మీరు ఇంటికి పోగానే కుర్చీ వేసారని, వాళ్ళ బాధలని చెప్పారని, మీ బాధలని చెప్పారు అనుకో, వాళ్ళు మిమ్మల్ని బటన్ నొక్కుతారు. మీ గురించి మొత్తం తెలుసుకుంటారు. ఎక్కడ మీ బటన్ నొక్కాలో అక్కడ నొక్కుతుంటారు, ఆడిస్తారు మిమ్మల్ని. జాగ్రత్త. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రెండు చేతులు బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. మాకు మంచిగా నిద్ర వస్తుందని వల్ల హల్లెలూయా చెప్పండి. అమ్మో చాలా స్ట్రిక్ట్గానే ఉన్నారు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చదవండి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుని నీతిమంతుడిగా ఎంచునో, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఆమేన్. చదవండి, అందరూ చదవండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ క్రియలు బాగుంటే దేవుడు నిన్ను నీతిమంతుడుగా ఎంచుతాడట. నీ క్రియలు బాగుండాలి. సహాయం చేసే క్రియలు ఉండాలంట, ప్రేమించే క్రియలు ఉండాలంట, దయ చూపించే క్రియలు ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడకూడదంట. నీ క్రియలు దేవునికి నచ్చాలంట, నీ ప్రవర్తన దేవునికి నచ్చాలంట, నీ కట్టుబాటు దేవునికి నచ్చాలంట, నీ డ్రెస్ కోడ్ దేవునికి నచ్చాలి. ఆమేన్. వింటున్నారా అంటే ఈ మధ్య నాకు ఒక అమ్మాయి కనబడ్డది రోడ్డు మీద కనపడితే
కొంచెం పరిచయమేలే, కొంచెం పరిచయమే. బిడ్డ బైక్ ఎక్కువ అన్నాను. లేదు అంకుల్, లేదు నీ బండి మీద వస్తా, నేను పోతలే అంకుల్. బిడ్డ బైక్ ఎక్కువ అంటే లేదులేమ్మా అంకుల్ నేను వెళ్తాను. కొంచెం సరిగినట్లు సరిగింది, మళ్ళీ ఎక్కి కూర్చుంది. ఆమె హల్లెలూయా. బ్యాగ్ పెట్టుకుంది నా పక్కనే. బ్యాగు ఎందుకో బ్యాగులో కొన్ని బట్టలు పెట్టుకుంది, సంచిలో కొన్ని బట్టలు పెట్టుకుంది. బస్ స్టాండ్కి వెళ్ళగానే ఆ సంచి కింద పడ్డది. దానికి అన్ని ఇంత గుడ్డ పేరుకులు ఉన్నాయి, ప్యాంట్లన్నీ సగం సగం గుడ్డ పేరుకులు ఉన్నాయి. ఏందమ్మా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు ఉన్నారా అని అడిగారు. అడిగితే అంకుల్ నాయే అంకుల్ అన్నదా. ఎందురా బిడ్డ ఇవన్నీ గుడ్డ పేరుకులు లెక్క ఉన్నాయి అని అంటే ఆ మోడల్ అంతే ఉంటుంది అన్నదాన్ని. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ మోడల్ అంతే ఉంటుందంట. మొత్తం కడితే మొత్తం ఇనుగోళ్ళు లేవండి, అవన్నీ పేరుకులుగా ఉన్నాయి. చిన్నపిల్లలకి బాత్రూమ్ పోవడానికి వేస్తారు చూసారా, ఆ టైపులో ఉన్నాయి అన్నీ. కాదు బట్టలు ఉంటాయి. ఈ మధ్య మా అరవింద్ ఒక ప్యాంట్ వేసుకుని వచ్చాడు. అదేంటిరా అన్నాను. మోడల్ అన్నా అన్నాడు. నిజం, ఏందిరా అంటే మోడల్ అన్నా అన్నాడు. వాడు నాకే చెప్తాడు, ఒరే ఏందిరా ఇది, నాకు నువ్వు నా శిష్యుడురా, నా ఎంబడొస్తున్నావురా, ఏందిరా ఇది అని అంటే అది మోడల్ అన్నా. ఏమనమంటావు ఇంకా చెప్పండి, ఏమనమంటారు? హల్లెలూయా. మీరు అంటారు వాడిని తిక్కలోడు అంటారు. మీరు వాడు తిక్కలోడు కానే కాదు, తెలియగలడు. హల్లెలూయా. ఇట్లా యాక్సిడెంట్ అయింది ఏదో పడ్డామని చెప్పాడు, కానీ ఇట్లా స్టోరీ అంతా చెప్పలేవాడు. మంచిగా ఉన్నాడు. ఒరే కాలు దెబ్బ తగిన హాస్పిటల్కి పోదాం, ఏం కదలే అన్న అని చూసుకున్నాడు, కడుక్కున్నాడు, వచ్చేసాడు. పాపం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ క్రియలు దేవునికి నచ్చే విధంగా ఉండాలంట, మెచ్చే విధంగా ఉండాలి మీ క్రియలు. నీతిమంతుడుగా ఎంచిన ఆ మనుషుడు ధన్యుడు. దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచుతాడో ఆ మనుషుడు ధన్యుడిగా ఉంటాడు. వింటున్నావా యేసేపు? చదవండి, మరొక మాట చదువుకున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఐదు 7. ఐదవ అధ్యాయం 7వ వాక్యం. శరీరధారి ఉన్నది దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను అంగీకరించబడెను. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు అంట శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనముతో కన్నీళ్లు విడిచాడంట. తాను మరణము నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను అంగీకరించబడెను. ఆమేన్. ఆయన ఉన్నప్పుడు ఎలా చేశాడంటే ప్రార్థన చెప్పాను కదా, ఆయన యేసయ్య ప్రార్థన చేస్తే ఎటువంటి ప్రార్థన చేస్తే కన్నీళ్లు రక్తంగా మార్చబడ్డాయంట, ఆయన చెమట రక్తంగా మార్చబడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో అంటే ఈ లోకంలో జీవించిన దినాలు, యేసు ప్రభు శరీరంతో జీవించిన దినాలు 33.5 సంవత్సరం బ్రతికాడు ఆయన. 3.5 సంవత్సరం ప్రపంచాన్ని ఉనికించాడు ఆయన నీతితో, పరిశుద్ధతతో. ఆయన బ్రతికిన దినాలంట లోకము కూడా ఆయన తొంగి చూసింది.
ఆయన తొంగి చూసింది కాక యేసు ప్రభు బ్రతికిన బ్రతుకును అందరూ పరిశోధన చేస్తే ఆయన ఉన్నటువంటి ఆ జీవితం పరిశుద్ధమైందట. హల్లెలూయా. యేసు ప్రభు జీవించిన జీవితం పరిశుద్ధమైందట. యేసు ప్రభు మాట్లాడిన మాటలు పరిశుద్ధమైనయట. యేసు ప్రభు నడిచిన నడక పరిశుద్ధమైనదంట. ఆయన కట్టుకున్న బట్టలు పరిశుద్ధమైనట. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన బట్టలు కూడా చీటీలు వేసుకున్నారు. తెలుసా నీకు? చీటీలు వేసుకున్నారు. ఒకరొకరు గుంజుకుంటుంటే అది గుంజుకోవటం ఎందుకురా, చిట్టీలు వేసుకున్నాం, ఎవరి పేరు వస్తే వాళ్ళది. మీరు చిట్టీలు వేసుకుంటారు కదా, డబ్బులు నెల నెలకి కులికి చిట్టీలు వేసుకునేటట్లా కులికి ఎవరి పేరు వస్తే వాళ్ళది తీసి చిట్టి నీ పేరు వచ్చింది అంటారు కదా. అలా తెలుసా నీకు చిట్టీలు ఇటువంటి ఎప్పుడైనా వేసారా మీరు? ఏమంటారు? కులికి చిట్టీలా ఒక డబ్బాలో వేసి ఇట్లా వేసి ఇట్లా ఊగిచ్చి మీ పేరు తీస్తారు. మీ పేరు తీయగానే మీ పేరు మీద చిట్టి వస్తారు. అప్పుడు డబ్బులు వెళ్తాయి. హల్లెలూయా. ఈ చిట్టీల వ్యాపారం అప్పుడే ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? యేసు ప్రభు సిలువ వేసిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత, ఆయన సిలువ మీదకి ఎక్కిన తర్వాత ఆయన డ్రెస్సును అందరూ చిట్టీలు వేసుకున్నారంట. ఆయన ఎక్కడి నుంచి సహాయం చేసేవాడు అంటే పరిశుద్ధమైన స్థలంలో నుంచి సహాయం చేసేవాడు. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. రెండు చేతులు పైకి లేదు చెప్పండి. చెప్పాలి చెప్పాలి. అంతేనా? చెప్పాలి చెప్పాలి. ఇంకా ఇంకొంచెం చెప్పండి. ఇంకొంచెం చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం సేపు చెప్పమంటే మీకు స్ప్రైట్ తిప్పు మేము చెప్పేటట్టే ఉన్నారు. ఏదైనా మజా కానీ అది ఇది తెప్పి మనం చెప్పేటట్టు. అప్పటికి అందుకే స్టీఫెన్ అన్న పోలో అయ్యేమో చల్లటి వాటర్ తెప్పించాడు. చల్లటి వాటర్ తెప్పించాడు. అయిపోతే మీరు డబ్బాలో నింపుకొని మళ్ళీ అది బాగా వస్తాయి. సుమా జాగ్రత్త. హల్లెలూయా. తాగిన వరకు తాగండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయన డ్రెస్ కోడ్లో కూడా పరిశుద్ధమైన జీవితం ఉందంట యేసయ్య జీవితంలో. మరి మీరు ఎట్లాంటి జీవితం జీవిస్తారో తీర్మానం తీసుకుంటారు కదా, చూస్తాను. ఆయన మీద నిందలు మోపిన వాళ్ళ మీద సనగలేదంట, తిట్టిన వాళ్ళ మీద సనగలేదంట, కొట్టిన వాళ్ళ మీద సనగలేదట, గొనిగిన వాళ్ళ మీద సనగలేదట, అందరూ ప్రేమించాడట. మరి ప్రేమిస్తారా మీరు? ప్రేమిస్తారా? ఇప్పుడు ప్రేమిస్తే ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పండి హల్లెలూయా. కొంతమంది చెప్పలే, కొంతమంది ఒక చేయి ఇచ్చారు. అమ్మా హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆయన అంటూ పరిశుద్ధ స్థలములో నుంచి దేవుడు నీకు సహాయం చేస్తాడట. చెప్పుకోండి, ఒకరికొకరు చెప్పుకోండి. నీకు 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 నీకే పరిశుద్ధమైన స్థలంలో ఆయన సహాయము చేస్తాడట. ఆమేన్. 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 నీకే పరిశుద్ధమైన స్థలంలో, నీకే పరిశుద్ధమైన స్థలంలో ఆయన నీకు ఆయన నీకు ఆయన నీకు సహాయం చేయను గాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ ఆయన పరిశుద్ధమైన స్థలం అంటే ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, ఆయన జీవించిన జీవితాన్ని ఇది మొదలుకొని మీరు దీవించబోతున్నారు. వింటున్నారా? దేవుడు మిమ్మల్ని అందరం దీవించిన గాక. గమనించండి, విబిఎస్ ఉన్నాయి. ఎప్పుడు విబిఎస్ అమ్మా? మే 2 3 రోజులు మీటింగ్స్. ఆ మీటింగ్స్ అంటే విబిఎస్ చిన్నపిల్లలు గమ్మత 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు విబిఎస్ జరుగుతాయి. మీ పిల్లలు పంపించండి. హల్లెలూయా. కావాలంటే మీరు కూడా వెళ్ళి చూడండి అక్కడ ఎట్లుంటుందో. వాళ్ళు చిన్నపిల్లలు కాదు, వాళ్ళు గుడ్డ మిరపకాయలు.
అక్కడికి వచ్చే వాళ్ళందరూ చిన్నపిల్లలు కాదు, గుడ్డ మిరపకాయలు. ఆమె వరిసి చూస్తే కారమే పడుతుంది. అట్లాంటి వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఒక్కొక్కడు ఒక్కొక్క మైండ్తో వస్తాడు. అమ్మా నాకు పప్పు వేయలేదమ్మా ఈ ఆంటీ అని చెప్పి డైరెక్ట్ అమ్మగారు చెప్తారు. మీరన్నా నాకు చెప్తారు. వాళ్ళు డైరెక్ట్ అమ్మా నాకు పప్పు వేయలేదమ్మా, అది ఆంటీ నాకు కూర వేయలేదమ్మా, ఇంతే పెట్టిందమ్మా, ఇంతే పెట్టిందమ్మా. కథలు చాలా చాలా ఉంటాయి. చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు. హల్లెలూయా. ఆమేన్. పిల్లలు పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు పరిశుద్ధమైన జీవితాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఈ దినం. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు, మీకు అదే పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చేయండి. ఒక చిన్న తీర్మానం ప్రార్థన చేయండి అందరూ.